వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బీజేపీలో ఒక వర్గం ఉంది. బీజేపీలో కొందరు బీఆర్ఎస్ కోసం పనిచేస్తారు, కొందరు కాంగ్రెస్ కోసం పనిచేస్తారు అనే ఈ విమర్శలు ఎందుకు వస్తున్నాయి? ఏదో ఒక రకంగా మా మీద బట్టగలిసి మీద బారేయాలని లేదా మా మీద బురద జల్లాలని అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఎత్తుగడ. ఈటల రాజేందర్ గారి పైన పోస్టర్లు వెళ్ళడం, మీ బీజేపీ నాయకులు ఈ పోస్టర్లు వేయించడం, ఫ్లెక్సీలు కట్టించడం చేస్తున్నారంటే అంతర్గత విభేదాలు లేవని ఎట్లా చెప్తాం? ఒక కార్యకర్త ఎక్కడో ఒక దగ్గర డిసప్పాయింట్ అయ్యి లేదా ఒక నాయకుడు ఇంకొక నాయకునితో వాళ్ళే పోయి పోస్టర్లు వేసినారు, వేయించినారు అనేంత నీచ సంస్కృతి మొదటిసారి కనబడుతుంది. అంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని, మీరు ఆ రోజు మాట్లాడిన వ్యాఖ్యల్ని, తెలంగాణ అనే మాట ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోవడం, దానిపైన చర్చ జరగడాన్ని ఎలా చూస్తారు? వేలాది మంది అమరుల తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన సఫలీకృతం అయిపోయింది. మళ్ళీ తెలంగాణడు ఆంధ్రుడు అనే పంచాయతీ. మీరు మాటలు మర్యాదగా వస్తే నా నుంచి కూడా మర్యాదగానే వస్తాయి. బండి సంజయ్ విషయంలో ఆయనకు వచ్చిన కుటుంబ సమస్యలో బీజేపీ బండి సంజయ్ని ఒంటరిని చేసిందంటే ఏం చెప్తారు? తప్పు చేసింది బండి సంజయ్ గారు. ఇష్యూ సెన్సిటివ్ కాబట్టి. తమిళనాడు ఎలక్షన్స్కి వెళ్దాం. విజయ్ గెలుపుని బీజేపీ ఎలా చూస్తుంది? తెలంగాణ నాయకుడిగా మీరు ఎలా చూస్తున్నారు? విజయ్ ఎవరంటే కమలం గుర్తు. కమలం గుర్తే మా విజయం. బెంగాల్లో గెలుపు తర్వాత ఆపరేషన్ తెలంగాణ అంటున్నారు బీజేపీ నాయకులు. అయితే పార్టీలో ఐక్యమత్యం విషయంలో అంతర్గతంగా అనేక ప్రశ్నలు బీజేపీ నాయకులకు, ముఖ్యంగా తెలంగాణ బీజేపీ నాయకులకు అనేక ప్రశ్నలు సంధిస్తున్నాయి. ఈ సమయంలో ఆపరేషన్ తెలంగాణ సాధ్యమవుతుందా? 2028కి బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఏం జరగాలి? ఈ అంశాలన్నింటినీ చర్చిద్దాం. మనతో ఉన్నారు మెదక్ ఎంపీ ఫైర్ బ్రాండ్ రఘునందన్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఫస్ట్ ఇంటర్వ్యూ అంటే చాలా ప్రశ్నలతో వచ్చాను. మీ పార్టీలో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒకరు కాంగ్రెస్ పార్టీ, ఒకరు బీఆర్ఎస్ పార్టీ, ఇంకో పార్టీ. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇటువంటి ప్రశ్నలు వేస్తున్నారు. దీనికి మీ పార్టీ నుంచి సమాధానం ఏంటి? ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మాకు లేదు. ఆయన ఒక పార్టీ నడుపుకునేటువంటి నాయకుడు, ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు. ఆయన భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం నచ్చి గతంలో ఏ పార్టీలో పనిచేసినా భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకొని భారతీయ జనతా పార్టీ బీఫామ్ మీద పోటీ చేసిన వాళ్ళంతా భారతీయ జనతా పార్టీ కోసమే పనిచేస్తారు, కమలం గుర్తు కోసమే పనిచేస్తారు. ఇష్టం లేకపోతే, సిద్ధాంతం నచ్చకపోతే, సిద్ధాంత వ్యాప్తి వాళ్ళకి అర్థం కాకపోతే కొంతమంది కొద్ది రోజుల తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఉన్నవాళ్ళు పార్టీలో కంటిన్యూ అవుతున్న వాళ్ళు, గతంలో పోటీ చేసిన వాళ్ళు, ప్రస్తుతం గెలిచిన వాళ్ళు అందరూ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి పనిచేస్తున్న వాళ్ళు. పదే పదే బీజేపీలో ఒక వర్గం ఉంది. బీజేపీలో కొందరు బీఆర్ఎస్ కోసం పనిచేస్తారు, కొందరు కాంగ్రెస్ కోసం పనిచేస్తారు అనే ఈ విమర్శలు ఎందుకు వస్తున్నాయి? సో ఇప్పుడు ఆడలేక మధ్యలో పడిందని మమ్మల్ని ఎదుర్కోవడం చేతగాక ఏదో ఒక రకంగా మా మీద బట్టగలిసి మీద బారేయాలని లేదా మా మీద బురద జల్లాలని, మేము ఎదుగుతున్నాం కాబట్టి మా ఎదుగుదలను అడ్డుకోవడానికి కార్యకర్తలు ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఎత్తుగడ. కానీ మీ పార్టీలో విభేదాలు కనిపిస్తున్నాయి. నిన్న మొన్న జరిగిన ఒక సంఘటన, ఈటల రాజేందర్ గారి పైన పోస్టర్లు వెళ్ళడం, ఆ పోస్టర్లకి మీ బీజేపీ నాయకులని బాధ్యులుగా చేయటం, అది బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆ వ్యక్తిని ఆ పార్టీలోంచి సస్పెండ్ చేయటం, ఇవన్నీ చూస్తుంటే మీ బీజేపీ నాయకులు ఈ పోస్టర్లు వేయించడం, ఫ్లెక్సీలు కట్టించడం చేస్తున్నారంటే అంతర్గత విభేదాలు లేవని ఎట్లా చెప్తాం? ఒక కార్యకర్త ఎక్కడో ఒక దగ్గర డిసప్పాయింట్ అయ్యి లేదా ఒక నాయకుడు ఇంకొక నాయకునితో అభిప్రాయ భేదాలు ఉన్నంత మాత్రాన వాళ్ళే పోయి పోస్టర్లు వేసినారు, వేయించినారు అనేంత నీచ సంస్కృతి మొదటిసారి కనబడతా ఉంది. సో అది ఎందుకు జరిగింది ఏందనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇప్పుడిప్పుడే ప్రాథమికమైనటువంటి సమాచారం వచ్చింది. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వెంటనే వాళ్ళని శిక్షించాలనుకున్నారు, పార్టీలోంచి సస్పెండ్ చేసినారు. అంటే పార్టీలో విభేదాలు లేవని చెప్పుకొస్తున్నారని? పార్టీ అంతా సంఘటితంగా ఉంది, పార్టీ అంతా ఒకటే లైన్ మీద ఉంది, పార్టీ అంతా కమలం గుర్తు కోసమే పనిచేస్తుంది, కమలం గుర్తునే అధికారంలోకి తెస్తాం. అంతకుమించి వేరే అభిప్రాయాలు ఏం లేవు. కమలం గుర్తు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు. ఇది నా మాట కాదు, మా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి కార్యకర్త కూడా ఇదే మాట చెప్తారు. కానీ పార్టీలో విభేదాలపైన, పార్టీలో జరుగుతున్న ఒక నాయకుడి పైన ఒక నాయకుడు చేసుకునే కంప్లైంట్స్ పైన ఏకంగా ప్రధాని పిలిచి తెలంగాణ నాయకులందరికీ క్లాసు గుంజారు, ప్రధానమంత్రి స్పందించారు దీనిపైన అనే మాట పైన చెప్తాను. అంటే తెలుగు మీడియాకు ఉన్నటువంటి అత్యుత్సాహం తప్పితే ప్రధానమంత్రి గారు పిలిచింది మమ్మల్ని ఎంపీలని, నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అట్లా అన్ని రాష్ట్రాల ఎంపీలను పిలిచినారు. దేశంలో ఉన్న 28 రాష్ట్రాల ఎంపీలను పిలిచి మాట్లాడినారు ప్రధానమంత్రి గారు. దాంట్లో భాగంగా తెలంగాణ ఎంపీలతో కూడా కలిసి మాట్లాడినారు. ఆ రోజు మేము ఒక్కళ్ళమే లేమని చెప్తున్నాం కదా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక,
తమిళనాడు ఇట్లా రకరకాల రాష్ట్రాల ఎంపీలను కొంతమందిని కలిసి పిలిచి ఒక సమూహంగా కూర్చోబెట్టి ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని మాట్లాడతారు. దానికి ఇంకా అర్థమైన వాళ్ళు అర్థమైనట్టు రాసుకున్నారు. కొందరు క్లాస్ వీక్నర్ కొందరు తిట్టినారన్నారు, కొందరు ఇదన్నారు, అదన్నారు. ఇప్పుడు ఆ గదిలో జరిగినటువంటి సంభాషణని ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా ఊహించుకొని రాసుకోవడం తప్పితే, మా నాయకుడు మా పొరపాట్లు ఏమైనా ఉంటే మాకు చెప్పుకుంటాడు. అది వితిన్ ద 4 వాల్స్ జరుగుతుంది. దాన్నేదో మీడియాలో పెద్ద భూతద్దాలతో పెట్టి చూసి, పెద్ద పెద్ద అక్షరాలతోటి రాసి ఎక్కడో విభేదాలు ఉన్నాయంటే మేమేం చేస్తాం దాన్ని? మేమంతా సంఘటితంగా ఉన్నాం, సంఘటితంగానే పనిచేస్తున్నాం. అంటే తెలంగాణ విషయానికి వచ్చేసరికి 2028 టార్గెట్గా ఉంది. మోదీ గారు మొన్న హైదరాబాద్ మీటింగ్ వచ్చే నాటికే మీ బీజేపీ నాయకులంతా ఆపరేషన్ తెలంగాణ అంటూ ఫ్లెక్సీలు పెట్టారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణపై మీ జాతీయ నాయకత్వం ఫోకస్ ఎలా ఉంది? మీకు ఎటువంటి దిశానిర్దేశం చేశారు? కమలం గుర్తు మీద ఎవరు పోటీ చేస్తే వాళ్ళని గెలిపియాలి. కమలం గుర్తు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి. కమలం గుర్తే మా నాయకుడు, మేమంతరం పనిచేయాల్సింది కమలం గుర్తు కోసం అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ని భారత ప్రధానమంత్రి, మా పార్టీ ఆల్ ఇండియా అధ్యక్షులు చాలా స్పష్టంగా మాకు చెప్పారు. మేమందరం దానికోసమే పనిచేస్తున్నాం. అంటే రేపు పొద్దున వచ్చే ఎలక్షన్స్కి వచ్చేసరికి ఎన్నికల వ్యూహం, ఎన్నికలు ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి దాదాపు. లేదా మీరు అన్నట్టు 28 డిసెంబర్లో అయితే కానీ పరిస్థితులు పరిణామాలు చూస్తుంటే మనకు చాలా స్పష్టంగా కొంత చర్చ జరుగుతోంది. జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ లాంటి అంశం తెరపైకి రావడం, పవన్ కళ్యాణ్ రేపు పొద్దున బీజేపీతో కలిసి వస్తారని, ఏపీలో ఎటువంటి కూటమి ఉందో పవన్ కళ్యాణ్తో పాటు టీడీపీ కూడా కలిసి వస్తుందని, ఇక్కడ కూడా కలిసి కూటమి పోటీ చేస్తుందని ఈ చర్చ ఖచ్చితంగా వస్తుంది కదా తెరపైకి. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్ అన్న. మా ఎదుగుదలని ఓర్చుకోలేనటువంటి కొంతమంది మిత్రులు, ఆంధ్రులతో కలిసి మమ్మల్ని బదనాం చేయాలనుకుంటున్నటువంటి కొంతమంది కుట్రదారులు కలిసి చేస్తున్నటువంటి ప్రయత్నం. మేము ఎక్కడ అధికారికంగా ఎవరితో పొత్తు ఉంటుందని కానీ పొత్తు ఉండదని కానీ అధికారికంగా ప్రకటించలేదు. జిహెచ్ఎంసీకి ఎన్నికలు వస్తాయా రావా తెలియదు. కార్పొరేషన్ డివిజన్ సరిగా జరిగిందా జరగలేదా తెలియదు. దాని మీద 100 పిటిషన్స్ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో ఉన్నాయి. దాంట్లో తీర్పు ఏమొస్తుందో తెలియదు. లేదు చూడలేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు మీరు కూడా ఏదో ఎన్నికలు రేపే ఉన్నట్టు, ఇలా మేము అందరం కలిసిపోయినట్టు, ఇట్లా రకరకాలైనటువంటి ఊహాగానాలు చేస్తూ ఉన్నారు తప్ప మేము ఎక్కడ మాట్లాడలేదు దాని గురించి. రఘునాథ్ గారు, మీరు పవన్ కళ్యాణ్ సబ్జెక్ట్లో చాలా మీరు స్పందించారు. ఎందుకు భయపడుతుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి. తెలంగాణ విషయానికి వచ్చేసరికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో సెంటిమెంట్ ఉండదు, సెంటిమెంట్తో పని లేదు అని మనం అనుకుంటున్నారు. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది సెంటిమెంట్? ఒక కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్ని సంవత్సరాలు సెంటిమెంట్ ఉంటుంది? మీరు ఓడిపోయినప్పుడల్లా సెంటిమెంట్ లేవనెత్తుతామంటే ఎట్లా కుదురుతుంది? తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఒకటో ప్రభుత్వం అయింది, రెండో ప్రభుత్వం అయింది, మూడో ప్రభుత్వం కూడా సగం కాల పరిమితి అయిపోయింది. ఎన్ని రోజులు ఇంకా జై తెలంగాణ అంటారు? మీరు మిగతా విషయాలలో కదా మాట్లాడాల్సింది, పోటీ చేయాల్సింది, పని చేయాల్సింది. వచ్చినటువంటి రాష్ట్రంలో మనం ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేటువంటి అంశాల గురించి కదా జరగాల్సిన చర్చ. అవి కనబడకుండా ఎంతసేపు ఆంధ్రోడు మరి మీరు ఆంధ్రాకు పోయిన రోజు, మీరు బీఆర్ఎస్ పార్టీ పెట్టిన రోజు, రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రంకి పోయి ప్రచారం చేసిన రోజు, ఇదంతా ఒక దేశం అనేటువంటి భావనతోటే పోతున్నారు కదా. తమిళనాడుకు పోయినారు, ఎందుకు పోయారు? కేరళకి ఎందుకు పోయినారు? ఎందుకు పోతున్నారు మీరు? సో కాబట్టి వాళ్ళ అవసరాల కోసం కొంతమంది వ్యక్తులు చేసేటువంటి ఒక తప్పుడు ఇది తప్ప దాంట్లో మీరు కాదా తెలంగాణ, నేను కాదా తెలంగాణ, అందరం తెలంగాణలో. ఈడ పుట్టిన వాళ్ళంతా తెలంగాణ వాళ్ళే అని చెప్పినాం. భూమిపుత్రులు అని కొందరు కొత్త రాగం అందుకుంటారు. మరి వాళ్ళ నాయన చెప్పినట్టు వాళ్ళ నాయన ఏం చెప్పిండంటే బీఆర్కేలో వచ్చినామని చెప్పిండు. మరి ఎవరు ఎక్కడ భూమిపుత్రులు అనేది తర్వాత మాట్లాడుకో. వీఆర్ ఆల్ ఇండియన్స్, ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు అనేది నేను చెప్పినటువంటి మాట. అంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని, మీరు ఆ రోజు మాట్లాడిన వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తారు? అంటే మీ అయ్యా జాగీరా తెలంగాణ అనే మాట ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోవడం, దానిపైన చర్చ జరగడాన్ని ఎలా చూస్తారు? తెలంగాణ ఊరు భాషలో గట్లే అడుగుతాం కదండి, అంతకంటే ఎక్కువ అడుగుతాం. తెలంగాణ భాషలో, ఊరు భాషలో, పల్లెటూళ్ళల్లో నలుగురు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు, కషీర్గడ కూర్చొని మాట్లాడేటప్పుడు అదే భాష మాట్లాడతారు, అదే భాష వచ్చింది. అంటే మీకు అనిపించలేదు పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు? నేను తెలంగాణ హైదరాబాద్లో ఉన్నా, నా ఇంట్లో అందుకే ప్రెస్ మీట్ పెట్టినా, మీ అయ్య జాగీరా దమ్ముంటే రండి నా దగ్గరికి, ఈ భాష చూస్తే మీకు ఏమనిపించింది? అంటే మీకు ప్రశ్నించాలి అనిపించలేదు? ఆ భాష పైన అభ్యంతరం అనిపించలేదు? అంటే మనం మాట్లాడినప్పుడు మనం అందుకంటే మంచి భాష మాట్లాడినాం కదా. ఆంధ్రోని బిర్యానీ, పెండ బిర్యానీ అంటే మీ ఆంధ్రోడు ఉండొద్దు అంటే మీ చాలా మాట్లాడినాం కదా. మరి మనం ఆ పెండ బిర్యానీ కోసమే మనం రొయ్యలు దీన్ని రోజా ఇంటికి పోయిస్తాం కదా. మరి అప్పుడు ఆంధ్రోని బిర్యానీ, పెండ బిర్యానీ అని మనం మాట్లాడినప్పుడు మరి ఆంధ్రాలో కూడా ఆలోచించాలి కదా. ఆ పదాలకు అర్థమైంది, ఎటుపోతుందని వినుంటారు కదా వాళ్ళు కూడా. అందుకని డోంట్ ప్లే విత్ ఎమోషన్స్. తెలంగాణ అనేది ఒక డ్రీమ్. తెలంగాణ అనే డ్రీమ్ సాధ్యమైంది. తెలంగాణ అనే రాష్ట్రం ఏర్పాటైంది. వేలాది మంది అమరుల తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన సఫలీకృతం అయిపోయింది. వచ్చిన తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీలు ఆలోచించాల్సింది, చేయాల్సిందేంది? తెలంగాణను ఇతర రాష్ట్రాలతో పోటీ పడేలాగా అభివృద్ధి చేయడం అనేది ఇప్పుడు మన ముందున్న టాస్క్. దానికి మళ్ళీ మొదటికి తీసుకొచ్చి మళ్ళీ తెలంగాణలో ఆంధ్రోడు అనే పంచాయతీ ఎందుకు తీసుకొస్తున్నారు? 10 ఏళ్లలో ఏం చేసినారు చంద్రశేఖరరావు గారు? ఆంధ్రోళ్ళందరినీ పంపించి తెలంగాణలోకి ఉద్యోగాలు ఇచ్చిరా? ఇవ్వలేదు కదా. సో ప్రాంతాలుగా విడిపోయినాం, ప్రజలుగా కలిసిందాం అనేటువంటి నినాదాన్ని కొనసాగిస్తూ ఉన్నాం.
మీరు ఒక మాట మాట్లాడి నా నుంచి సమాధానం ఏం రాకుండా ఉండాలని చెప్తే ఎట్లా అవుతుంది? వీళ్ళేదో మాట్లాడితే ఆయనేదో మాట్లాడతాడు. దాంట్లో పంచాయతీ ఏముంటుంది? క్వైట్ న్యాచురల్ కదా! మీరు ఒక మాట అన్నప్పుడు నా నుంచి సమాధానం రాకుండా ఉండాలని ఎట్లా కోరుకుంటారు మీరు? మీరు మాటలు మర్యాదగా వస్తే నా నుంచి కూడా మర్యాదగానే వస్తాయి. మీ నుంచి చెడుగా వచ్చినప్పుడు నా నుంచి కూడా చెడుగానే వస్తాయి. దిస్ ఈజ్ క్వైట్ న్యాచురల్ ఫినామినా కదా! అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి అన్ని ప్రాంతాల వాళ్ళు ఉంటారు. హైదరాబాదులో ఇటువంటి విభేదాల్ని కంట్రోల్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించాలి అనే మాటలు చూస్తుంటే భవిష్యత్తులో హైదరాబాద్ పైన కేంద్రం పెత్తనాన్ని కోరుకుంటున్నారు అనుకోవచ్చా? నేను అదే చెప్తా ఉన్నా. కోడిగుడ్డు మీద ఈకలు వీకి ఎంతసేపు భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఎదగకుండా చేయాలని కానీ కొంతమంది ఒక చర్చ చేస్తున్నారు. జరుగుతుంది ఎందుకంటే భవిష్యత్తులో అదే కొంతమంది ఖచ్చితంగా చూపించేటువంటి అత్యుత్సాహం అంటున్నా ఇది. చర్చ జరుగుతుంది. అంబేద్కర్ గారు మాట్లాడినప్పటి నుంచి జరుగుతుంది చర్చ అది. ఈ దేశానికి రెండో రాజధాని హైదరాబాద్ ఉండాలని రఘునందన్ రావు మీరో నేనో మాట్లాడలేదు. మనం ముట్టే కంటే ముందు అంబేద్కర్ గారు కూడా మాట్లాడినారు. సో చర్చ ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు ఎందుకు జరుగుతుంది చర్చ మళ్ళీ అంటే ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తుంది కాబట్టి బీజేపీ వస్తే హైదరాబాద్ని యూనియన్ టెరిటరీ చేస్తారనో హైదరాబాద్ని సెకండ్ క్యాపిటల్ చేస్తారనో ఇట్లా భయపట్టియాలని టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ ఉనికికి ప్రమాదం వచ్చిన ప్రతిసారి వాళ్ళ పుట్టుకకి వాళ్ళ బతుక్కి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు గట్లే ఉంటాయి. దాని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరమే ఉంటుంది. అంటే భవిష్యత్తులో కేంద్ర పాలిత ప్రాంతం చేయాల్సి వస్తే బీజేపీ ఎలా ఉంటుంది? తెలంగాణ బీజేపీ నాయకుల స్టాండ్ ఎలా ఉంటుంది? భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ రాష్ట్ర రాజధానిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనేటువంటి బిల్లుకి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చినటువంటి పార్టీ. ఒక జాతీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్నప్పటికి కూడా కాకినాడలో తీర్మానం చేసి భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా నాయకత్వం ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనేటువంటి నినాదం తీసుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మా స్టాండ్ ఒకటే, చిన్న రాష్ట్రాల వల్లనే అభివృద్ధి జరుగుతుందని సంపూర్ణంగా విశ్వసించే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఆ రోజు వాజ్పేయి గారి నాయకత్వంలో కొత్త రాష్ట్రాలు 3 ఏర్పాటైనా తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినా ఎప్పుడు వచ్చినా వీఆర్ ఫర్ స్మాల్ స్టేట్స్. రఘునందన్ గారు ఒక మీ నియోజకవర్గం విషయాలకు వచ్చేస్తే మొన్న మున్సిపల్ ఎన్నికల్లో మీ పైన ఒక ప్రధానమైన ఆరోపణ వినిపిస్తుంది. మీరు ఇస్నాపూర్లో ఎందుకు ఓటేశారు? నర్సాపూర్ మెదక్ని ఎందుకు వదిలేశారు? నర్సాపూర్లో కానీ మెదక్లో కానీ మీకు అధికారం వచ్చే బీజేపీకి అధికారం వచ్చే అవకాశం ఉంది, ఎందుకు ఇస్నాపూర్ని ఎంచుకున్నారు అంటే ఏం చెప్తారు? అంటే అవగాహన లేని వాళ్ళు అడుగుతున్న ప్రశ్న కింద తీసుకోవాలి. మెదక్లో మాకు అధికారం ఎట్లా వస్తుంది? మేము గెలిచిన కౌన్సిలర్ సీట్లు ఏంటి? 2 సీట్లు గెలిచిన వాళ్ళకి అధికారం మీకు అక్కడ ఆఫర్ ఇచ్చారు అని చెప్పేసి ఉపాధ్యక్ష పదవికి ఆఫర్ ఇచ్చారు, అయినప్పటికీ మీరు ఇచ్చిండ్రా? బీఆర్ఎస్ ఇచ్చిందని వాళ్ళు ఎవరు మాకు ఇచ్చింది? మెదక్ జిల్లాలో రఘునందన్ రావు కొట్లాట ఎవరితోటి? ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీఆర్ఎస్కి? నేనేం పని చేయాలో మీరే ఎవరు చెప్తాను? ప్రజాస్వామ్యబద్ధంగా మాకు ఒక పార్టీ ఉంది, మా పార్టీకి అధ్యక్షుడు ఉన్నాడు, మా అధ్యక్షుడిని అడిగి మేము పనిచేస్తాం. టీవీ ఛానళ్ళల్లో గంత ఉత్సాహం ఎందుకు? మీరు చెప్తే నేను టీఆర్ఎస్ కోటేయాలా? మీరు వద్దంటే నేను కాంగ్రెస్ కోటేయాలా? మీరెవరు నన్ను డిసైడ్ చేస్తుంది? డెమోక్రసీలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఏం చెప్తుందంటే పార్టీ గుర్తులుంటే పార్టీ గుర్తుల ప్రకారం పార్టీ నాయకత్వాలు మాకు డైరెక్షన్స్ ఇస్తాయి, విప్ ఇస్తాయి. పార్టీ గుర్తులు లేని చోట, మాకు సరైనటువంటి బలం లేని చోట నేను టీఆర్ఎస్తో కొట్లాడి కదా మెదక్ జిల్లాలో గెలిచింది. టీఆర్ఎస్ని ఖతం చేయాలనే ఉద్దేశంతో కదా ఆ జిల్లాలో నేను పనిచేస్తుంది. మరి మీరు నాకు వచ్చి కాంగ్రెస్ కోటేరి టీఆర్ఎస్ కోటేరి అని మీరు ఎట్లా చెప్తారు? ఎవరో చెప్తే నేను ఎందుకు వింటాను? మా పార్టీ అధ్యక్షునికి చెప్పినాం, మా పార్టీ అధ్యక్షుని సూచనల మేరకి స్థానికంగా ఉన్నటువంటి అవసరాలను బట్టి ఓటేస్తాం. మెదక్లో వాళ్ళు 15 ఉన్నారు, వీళ్ళు 15 ఉన్నారు. మేము 2 సీట్లు గెలిచినాం. మెదక్లో ఓటేస్తే మేము ఎట్లా గెలుస్తాం చెప్పండి? బీఆర్ఎస్ ఇచ్చిన ఆఫర్ని వదులుకున్నారు. అక్కడ బీఆర్ఎస్ బీజేపీ నాకు ఎవరు ఇచ్చారు? బీఆర్ఎస్ వాళ్ళు నాతో ఎవరు మాట్లాడిండ్రు? ఏ బీఆర్ఎస్ నాయకుడు నాతో మాట్లాడినాడు? ఎవరో టీవీ ఛానల్లో యాంకర్లు మాట్లాడో లేకపోతే బాధ్యత లేని వాళ్ళు మాట్లాడితే నేను ఎందుకు రెస్పాండ్ అవుతాను? నా దగ్గరికి వచ్చింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఫోన్ చేసిండా? వర్కింగ్ ప్రెసిడెంట్ ఫోన్ చేసిండా? కలుపురు ఫోన్ కలిపి ఇద్దరు అడుగురు, వాళ్ళిద్దరు మాట్లాడిందేమో అడుగురు. బాధ్యత లేనివాడు ఎవడో నెత్తి కాదు కత్తి కాదంటే ఎవడో మాట్లాడితే దానే మాట్లాడి నిన్నే చైర్మన్ చేస్తామంటే నేను ఎట్లా నమ్ముతాను? మాట్లాడాల్సింది ఎవరు? టీఆర్ఎస్ ప్రెసిడెంట్ గారు మాట్లాడాలి. టీఆర్ఎస్ ప్రెసిడెంట్ గారు ఎవరితో మాట్లాడారు? వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మాట్లాడాలి. అది కదా బాధ్యత. ఎవరు మాట్లాడినరు? అడుగునరా, ఇద్దరిని అడుగుండ్రు. రఘునందన్ రావుతో మీరు మాట్లాడినరా? బేషరతుగా చైర్మన్కి మద్దతు ఇస్తామని చెప్పినామా అని అడుగుండ్రు. స్థానిక సంస్థల్ని తీసుకొని వచ్చి మీరేదో మొత్తం ఆకాశం బద్దలైపోయింది, భూమి బద్దలైపోయింది, రఘునందన్ రావుని తిట్టడానికి ఒక అవకాశం దొరికిందని అత్యుత్సాహపడేటువంటి మిత్రులకు నేను చెప్పగలిగేది ఏం లేదు. ఓకేనా అన్న? రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీలో ఒక క్రియాశీలమైనటువంటి నాయకుడు. రఘునందన్ రావు ఏదైనా పనిచేసేటప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షునికి చెప్పి అనుమతి తీసుకొనే చేస్తాడు. దానికి మీరు కోడిగుడ్డు మీద ఈకలు వీకి రఘునందన్ రావు ఓటు చేసిండు, వీడు ఓటు చేసిండు, మీకు ఎందుకు అంత అత్యుత్సాహం అని అడుగుతున్నా మీడియాకి. నేను ఎటువంటి మీరు డిసైడ్ చేస్తారా? ఇది మీడియా ప్రశ్న కాదు, ఎందుకంటే మీడియా ప్రశ్న అండి. లేకపోతే వేరే వాళ్ళు ఎవరు అడిగారు? మా పార్టీ వాళ్ళు అడిగితే నన్ను అడుగుతారు కదా, మీరెవరు అడగడానికి? మరి నేను ఇస్నాపూర్లో ఓటేసింది బీఆర్ఎస్కే ఓటేసిన కదా. ఇస్నాపూర్లో కాంగ్రెస్కి ఓటేసిందా?
అంటే అక్కడ ఎందుకు మీకు నా అక్కడ ఇష్టం అంటున్నా. 13 మున్సిపాలిటీలలో నేను ఎక్కడైనా ఓటు ఎన్రోల్ చేసుకునేటువంటి అధికారం, అవకాశం నాకు భారత రాజ్యాంగం ఇచ్చింది. ప్రశ్నించే హక్కు మీకెట్లుందో, ఓటు ఎన్రోల్ చేసుకునే హక్కు నాకట్లుంది. మీరు చెప్పిన దగ్గర నేనెందుకు ఓటు ఎన్రోల్ చేసుకోవాలో అంటున్నా. అట్లెక్కడన్నా ఉందా? అంటే మీడియా డిసైడ్ చేస్తదా? దానికి నేను ఇంతకుముందు 10 సార్లు సమాధానం చెప్పినప్పుడు మీకు అంత ఉత్సాహం ఉంది కాబట్టి 11వ సమాధానం చెప్తా. నా మీద కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి అభ్యర్థి వాళ్ళ శ్రీమతి అక్కడ మున్సిపల్ చైర్మన్ అవుతది. ఓకేనా? వాళ్ళ చుట్టుపక్కల ఏం చేస్తున్నారు, ఎట్లా ప్రభుత్వ భూములు ఏం చేస్తున్నారో దేశమంతా తెలుసు. రేపు చైర్మన్ అయితే వాళ్ళు ఎవరి మీద యుద్ధం చేస్తారు? భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏ పార్టీతోటి కొట్లాడుతుంది? కాంగ్రెస్ని ఖతం చేయాలనుకుంటారా? మా నాయకుడు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపేంది? కాంగ్రెస్ ముక్త భారత్ కదా. మరి కాంగ్రెస్ ముక్త భారత్లో మీరు పోయి కాంగ్రెస్లో కొట్టేయరని నాతోటి ఎందుకు గొడవ పడుతున్నారు? మేము పార్టీ పెద్దలను అడగకుండానే ఒక బాధ్యతాయుత స్థానంలో ఉన్న వాళ్ళం ఇండిపెండెంట్గా నిర్ణయాలు తీసుకుంటామా? రాష్ట్ర పార్టీ అధ్యక్షునితో అందరం చర్చించినాం. స్థానిక పరిస్థితులు, స్థానిక అవసరాలను బట్టి మీరు నిర్ణయాలు తీసుకోండి. రాష్ట్ర పార్టీ మాకు స్వేచ్ఛ ఇచ్చింది. స్వేచ్ఛ ఇచ్చినప్పుడే వచ్చే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని 3 ఏళ్ల తర్వాత ఎవరు శత్రువులు అవుతారు, ఎవరు ఏ పార్టీ ఎటుంటుంది, ఏ పార్టీ బలంగా ఉంది, ఏ పార్టీ బలహీనంగా ఉంది అనేది బేరీజ్ వేసుకొని చేయాలి. కానీ నేను అధికార పార్టీ కోటేయలేదు కదా. అధికార పార్టీ కోటేస్తే మీరు ఆగమాగం కావాలి, కాంగ్రెస్ కోటేస్తే ఆగం కావాలి. రఘునందన్ రావు, రేవంత్ రెడ్డి దోస్తులని మాట్లాడతారు. మరి ఇద్దరం దోస్తులం అయితే మరి రేవంత్ రెడ్డి చెప్తే నేను కాంగ్రెస్కి వేయాలి కదా. అంటే మీరు రేవంత్ రెడ్డి పైన ఎక్కువ వ్యాఖ్యలు చేయరు, మిగతా మీ పార్టీ నాయకులు స్పందించిన స్థాయిలో మీరు స్పందించట్లేదు, విమర్శించట్లేదు అని అంటారు. ఎందుకంటే ఈ ప్రశ్న ఖచ్చితంగా జనానికి సమాధానం కావాల్సింది. నీ జనం నుంచి ఆ ప్రశ్న వస్తే నాకేం ఇబ్బంది లేదు, నేను సమాధానం చెప్తాను. రఘునందన్ రావుకున్నంత క్లారిటీ, రఘునందన్ రావు తిట్టినంత క్లారిటీగా ఎవరు తిట్టరు. ఆగమాగా నోటికొచ్చింది మాట్లాడిపోడు కాదు. సబ్జెక్ట్ వచ్చినప్పుడు, సమయం సందర్భం వచ్చినప్పుడు 100% వడ్ల కొనుగోలు మీద నేను కౌంటర్ ఇచ్చినాను. ఎవరు ఇచ్చిరో చెప్పుండ్రి. నేను 2004 నుంచి 14 దాకా యూపీఐలో ఎన్ని గింజలు కొన్నారు, ఎన్ని పైసలు ఇచ్చిరు కాడ నుంచి మొదలుకుంటే 3 రోజుల క్రితం వరంగల్లో డీటెయిల్గా ఒక 1 అవర్ సేపు రాష్ట్ర ముఖ్యమంత్రిని చెడుగుడాడి పెట్టేసి వచ్చినాను. కొట్లాడాల్సింది గాడ, మాట్లాడాల్సింది గాడ. నీకు చేతనైతే నువ్వు వడ్లు తీసుకొని కిషన్ రెడ్డి ఇంటికి రా, నీకు ఏం చెప్పాలో సమాధానం చెప్పి పంపిస్తాము అని చెప్పినాము. ఏడ కొట్లాడాలి? రోజు బూతులు తిట్టుకోవాలా? నాకు యూట్యూబ్ ఛానల్ లేవు, మా దగ్గర డబ్బులు లేవు. మా అయ్యే ముఖ్యమంత్రి చేసి 10 ఏళ్ళు దోషి నాకేం పైసలు ఇవ్వలేదు. ఇస్తే నేను కూడా 10 ఛానళ్ళు పెట్టుకొని నేను చెప్పిందే రైట్ అని భజన చేయించుకుంటాను. నేను గట్లా నేను చేసిన దాంట్లో ఏం తప్పు కనబడుతుందో మీకు చెప్పుండ్రి. మిగతా వాళ్ళు నాకంటే గొప్పగా రేవంత్ రెడ్డిని తిట్టింది ఏంది? మీడియాలో స్పేస్ కోసం బావబామ్మలు ఇద్దరు రోజు తిడుతున్నారు అంతే తప్ప ఏడ నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష బాధ్యత ఏడ పోషిస్తున్నారు చెప్పుండ్రి. చంద్రశేఖరరావు గారు చెప్పారు, పాలమూరు మీద చెప్పిండ్రు. పాలమూరు ఎంపీ ఉన్నప్పుడు చెప్పారు, తెలంగాణ ఉద్యమం పెట్టినప్పుడు చెప్పారు. పాలమూరు వలసలు ఆగిపోవాలి, పాలమూరు ప్రాజెక్టులు పూర్తి కావాలి, శ్రీశైలం ఎస్ఎల్బీసీ పూర్తి కావాలి. అయినాయా? నేను ఒక ప్రశ్న అడిగిన, దానికి ఈరోజు దాకా టీఆర్ఎస్ వాళ్ళు అడిగారు, కాంగ్రెస్ వాళ్ళు అడిగారు. కాళేశ్వరం మీద విచారణ జరుగుతలేదు. ఎందుకు జరుగుతలేదు? కాళేశ్వరం కట్టిన కాంట్రాక్టరు టీఆర్ఎస్ వాళ్ళ దగ్గర 1,00,000 కోట్లు కాంట్రాక్ట్ తీసుకొని వాళ్ళకి 30,000 40,000 కోట్లు వాళ్ళకి తగిలేసినాడు. ఇప్పుడు అదే కాంట్రాక్టరు రేవంత్ రెడ్డి గారి మానసపుత్రిక అయినటువంటి మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుని తీసుకొని 95,000 కోట్ల ప్రాజెక్టుని తీసుకొని మళ్ళీ వీళ్ళకి 30,000 40,000 కోట్లు లంచం ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. కాళేశ్వరం కట్టినటువంటి కంపెనీని ముద్దాయిం చేసే ధైర్యం రేవంత్ రెడ్డికి ఉంటుంది. నేను 10 సార్లు అడిగిన ఈ ప్రశ్న, ఎవరు అడగలే కదా ఈ ప్రశ్న. కాళేశ్వరం ప్రాజెక్టు పైన మీ బీజేపీ నాయకులు కావచ్చు, మీ పూర్వపు అధ్యక్షులు కావచ్చు, మీరు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు పైన కేంద్రం ఎంక్వైరీ వేయాలి అని చెప్పేసి మీరే ఎంక్వైరీ చేయాలని చెప్పేసి చాలాసార్లు మీ బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు దాన్ని పట్టించుకోవట్లేదు ఇంత అవినీతి జరిగితే? ఇప్పుడు కేసు పెట్టాలంటే కొన్ని ప్రొసీజర్లు ఉంటాయి. సిబిఐ విచారణ జరగాలంటే ఒకటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉత్తరం రాయాలి, 2 రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసు సిబిఐ విచారణ జరిపించాలని ఆదేశం ఇవ్వాలి, 3 సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వాలి. ఈ 3 కాకుండా రేపు నాలంటోడు ఎవడన్నా మంత్రి ఉండి ఆగమాగం అయిపోయి సిఐడి విచారణ సిబిఐ విచారణ అన్నాడు అనుకోండి, తెల్లారంగానే మేము మీడియా మిత్రులు ఏమంటారంటే ఇక్కడ ఒక ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ఉంది, లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్ర ప్రభుత్వాల సబ్జెక్టు, కేంద్రం అనవసరంగా సిబిఐ తోటి పెత్తనం చేసి, మీరు అదే కదా రోజు పొద్దున్న లేస్తే మా మీద ఏడ్చేది, వ్యవస్థల్ని నాశనం చేస్తుందని అందరు మాట్లాడేది కదే కదా. ఏం కాకముందే వ్యవస్థల్ని నాశనం చేస్తున్నామని ఏడుస్తారు. సిబిఐ విచారణ అంటూ ఒకవేళ మొదలు పెట్టినామనుకోండి కాళేశ్వరం మీద, ఏం రాసిర్రు రేవంత్ రెడ్డి గారు, ఏం తీర్మానం చేసిర్రు అసెంబ్లీలో? 3 వాటి మీద, అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ అనేటువంటి 3 బ్యారేజీల మీద ఎంక్వైరీ చేయమని అడుగుతున్నారు తప్ప కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ దగ్గర నుంచి మొదలుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టుకి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయేదాకా ఆయన మొత్తం ఖర్చు మీద సిబిఐ విచారణ జరపమని. నేను నిన్న మాట్లాడుతూ చూసిన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, పంపుల మీద చేసినాయి,
లేకపోతే కాలువల మీద చేసినటువంటి అవినీతి మీద విచారణ జరగాలి అంటాడు. అదే రాయండి మరి మొత్తం. నేనేమంటున్నా ఏ నుంచి మొదలుకుంటే జడ్ దాకా కాళేశ్వరం మీద మొత్తం రాయండి. 3 బ్యారేజీల మీద రాసి మొత్తం కాళేశ్వరం మీద వద్దు అని అంటే నువ్వు ఎవరిని కాపాడదాం అనుకుంటుండ్రు రేవంత్ రెడ్డి? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన మెగా కంపెనీని కాదా? వాళ్ళే కదా. ఇలా మూసీ నది రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కడుతుంది మెగా వాళ్ళు కాదా? ఇప్పుడు మొదటి దశలో మీరు విడిచిన 9,000 కోట్ల టెండర్లని మెగావాడికి ఇవ్వడానికే కదా మీరు అందరిని బెదిరించి టెండర్లని రద్దు చేస్తూ వచ్చింది. సో ఈ సంబంధాలన్నీ కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యలో ఉన్న ఈ సంబంధ బాంధవ్యాలు అనేటి ఆర్థిక సంబంధాలు. మీకు పూలు కనబడుతున్నాయి, ఈడ గులాబీ పూలు కనబడుతున్నాయి, ఈడ 3 రంగుల పూలు కనబడుతున్నాయి. కానీ మొత్తం పూలను కలిపిన మధ్యలో ఉన్న దారం కనబడతలేదు మీకు. ఆ దారం ఎవరంటే మెగా కృష్ణారెడ్డి, మెగా కన్స్ట్రక్షన్ కంపెనీ. టీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్ళు 1,00,000 కోట్లు దోసుకుపోయింది అదే కంపెనీ. ఇలా రేవంత్ రెడ్డి గారు కలగంటున్నటువంటి మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకి 95,000 కోట్లు అనే ఈ ప్రాజెక్టుకి కూడా కాంట్రాక్టర్ ఎవరంటే మెగా కృష్ణారెడ్డి గారే. సో వీళ్ళ మధ్యలో ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యలో ఉన్న ఈ బంధాలన్నీ ఏం బంధాలంటే ఆర్థిక సంబంధాలు. మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలని వెనకటికి ఒక పెద్ద ఆయన చెప్పినట్టు ఇవాళ కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యలో ఉన్న సంబంధ బాంధవ్యాలని కలుపుతుంది ఎవరు? లేకపోతే రేవంత్ రెడ్డి మీద టీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాలు అధికారంలో ఉండి ఓటుకు నోటు కేసులో ఎందుకు ట్రయల్ ముందుకు పోలేదంటారు? అప్పుడు ఆపింది మెగా కృష్ణారెడ్డి గారు కాదంటారా? నేనైతే అవుననే అంటున్నాను. నేను మెగా కృష్ణారెడ్డి గారే రేవంత్ రెడ్డి మీద విచారణ జరగకుండా 9.5 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీలను ఆపెట్టిండు. ఇలా అదే రేవంత్ రెడ్డి గారు 2.5 ఏళ్ళైనా సిబిఐ విచారణకి రాయాల్సిన ఉత్తరం రాస్తలేడు. 2 లైన్లు రాయండి. కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ దగ్గర నుంచి చంద్రశేఖరరావు గారు దిగిపోయేదాకా కాళేశ్వరంలో జరిగిన పనులు, కట్టిన కట్టలు, పెట్టిన మోటార్లు వీటన్నింటి మీద సిబిఐ విచారణ జరిపించమని 3 లైన్లు రాసి ఉత్తరం మీతో నాకు పంపమని ఉండ్రి. నేను తీసుకుపోయి ప్రధానమంత్రి గారికి హోంమంత్రి గారికి వచ్చి సిబిఐ విచారణ తీసుకొని వస్తా కదా. బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య ఉన్న ఒప్పందం వల్ల కాళేశ్వరం పైన విచారణ సాగట్లేదని ఇంత మంచి తెలుగులో చెప్పిన తర్వాత నన్ను మళ్ళా ఊరంతా తిరిగి మళ్ళీ ముక్కేడు ఏంటంటే గిడికెళ్ళేవి ఇట్లా తిరిగి వస్తా ఉన్నావు నువ్వు తప్ప స్ట్రైట్గా చెప్పిన కదా నేను. సరే, మూసీ నది దగ్గరకు వద్దాం. ఎందుకు మూసీ ప్రాజెక్టుని బీజేపీ మీరు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకు మూసీ నది విషయంలో నెగిటివ్గా ఉన్న మీరు పర్మిషన్ ఇవ్వట్లేదు అంటున్నారు రేవంత్ రెడ్డి? భారత ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్కి పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? అసలు రేవంత్ రెడ్డిని చెప్పమను. ఆయన అడిగిన ప్రశ్న నేను కూడా అదే ఆయన అడుగుతా ఉన్నా. మూసీ రివర్ ఫ్రంట్ అనేటువంటి ప్రాజెక్ట్ కట్టడానికి భారత ప్రభుత్వం అనుమతి దేనికోసం కోరుతున్నారు? మీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక నదీ పరివాహక ప్రాంతం నది శుద్ధి చేస్తా అంటున్నావా? నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అసలు ఏది నీ డిపిఆర్ ఏంది? ఏమడుగుతున్నావు? మేము మూసీ పరివాహక ప్రాంతంలో మూసీ నది లోపలనే చాలా సంవత్సరాల నుంచి అనేక మంది పేదోళ్ళు ఇల్లు కట్టుకొని ఉన్నారు. మీరు అన్నారు కదా నిన్న సాబర్మతి రివర్ ఫ్రంట్ మీరు కట్టినరు అని. అడిగి పోయి చూడు. అంతకంటే ముందు కట్టే కంటే ముందు ఉన్నటువంటి పేదోళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో అడుగు. వాళ్ళకి ఏం నష్టపరిహారం ఇచ్చినో తెలుసుకో. మారిన కాలానికి అనుగుణంగా ఇప్పుడు ఉన్నటువంటి రేట్ల ప్రకారం ఇప్పుడు నష్టపరిహారం ఇవ్వు వాళ్ళకి. సాబర్మతి రివర్ ఫ్రంట్ టేకప్ చేయాలనుకున్నప్పుడు గుజరాత్లో అప్పుడు ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కడైతే ఇండ్లు డిస్టర్బ్ అవుతాయో వాళ్ళందరికీ ముందు ఇండ్లు కట్టించి ఇచ్చినాక కదా, వాళ్ళని షిఫ్ట్ చేసినాక అప్పుడు కదా సాబర్మతి రివర్ ఫ్రంట్ అనేది వచ్చింది. నువ్వు రివర్స్ ఇంజనీరింగ్లో పోతా ఉన్నావు కదా. నువ్వు ఇండ్లు గట్ట ఏం గట్ట అర్జెంట్ కూలగొడతా రాత్రి వెళ్ళిపోతే ఎట్లయితుంది? మీరు వాళ్ళకి ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయం చూపించారు, వాళ్ళకి ఇల్లు కట్టిండ్రి, వాళ్ళని షిఫ్ట్ చేయండి, వాళ్ళు గౌరవప్రదంగా వెళ్ళిపోయాక మీరు మొదలుపెట్టింది తప్పేముంది? ప్రైవేట్ వ్యక్తుల ప్రయోజనాల కోసం మూసీ రివర్ ఫ్రంట్ని రేవంత్ రెడ్డి గారు వాడుకుంటున్నారు. వాళ్ళు 1,00,000 కోట్లు దోసుకున్నారు కాళేశ్వరం పేరు మీద కాబట్టి ఈయన 95,000 కోట్లు మూసీ రివర్ ఫ్రంట్ పేరు మీద దోసుకోవాలనుకుంటుండు. దీన్ని మమ్మల్ని సపోర్ట్ చేయమని మీరు చెప్పదలుచుకుంటే చెప్పుర్రి, చెప్తాను నేను. మీరు ఏర్లో చెప్పుర్రి మూసీ రివర్ ఫ్రంట్కి పర్మిషన్ ఇయ్యండి, రేవంత్ రెడ్డి గారు 95,000 కోట్లు దోసుకొని మెగా కృష్ణారెడ్డి గారికి ఇచ్చేందుకు మీరు సపోర్ట్ చేయరు అని చెప్పుండ్రి. నేను మా పార్టీ కానీ మూసీతో నష్టపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మూసీ ఎఫెక్ట్తో నల్గొండ జిల్లా చాలా ఇబ్బందుల్లో ఉంది. ముఖ్యంగా భువనగిరి ప్రాంతానికి వస్తే, పోచంపల్లి ఈ ప్రాంతం వస్తే పొల్యూషన్తో మూసీ ఎఫెక్ట్తో పంటలు పండలేని పరిస్థితి. అక్కడ కనీసం కొత్తగా పెళ్ళైన జంటలు గర్భం దాల్చిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనిపైన బీజేపీ ఎందుకు మాట్లాడట్లేదు? ఈ అంశాన్ని ఎందుకు తీసుకోవట్లేదు? ఇప్పుడు మాట్లాడుతుంది బీజేపీ కదా. రఘునందన్ రావు మాట్లాడుతున్నట్టే బీజేపీ మాట్లాడుతున్నట్టే కదా. మూసీలో బేసికల్గా జరిగింది 2 అంశాలు చేయాలి. మూసీ రివర్ ఫ్రంట్ చేయాలన్నా, మూసీని సుందరీకరణ చేయాలన్నా, మూసీని మీరు చెప్పినటువంటి ఇతరత్ర కెమికల్స్ నుంచి సెపరేట్ చేయాలన్నా ఫస్ట్ మనం దాంట్లోకి వస్తున్నటువంటి డ్రైనేజ్ నుంచి వస్తున్నటువంటి వాటర్ని సెపరేట్ చేయాలి. న్యాచురల్గా దాంట్లోకి వచ్చేటువంటి వాటర్ సోర్స్ ద్వారా అది స్ట్రీమ్ కంటిన్యూ అయితే ఇన్ని సమస్యలు రావు. మీకు హైదరాబాద్ డ్రైనేజ్ అంతా తీసుకొచ్చి మూసీ నదిలోకి ఓపెన్ చేసి వదిలేసుకుంటా మూసీ నది ఖరాబ్ అయింది, మూసీ నది కలుషితమైంది, నల్గొండ ఆగమవుతుందంటే ఎవరు బాధ్యులు దానికి? మీరు ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేయాలి కదా. సీవరేజ్ వాటర్ని ఏదైతుందో దాన్ని పక్కకు డైవర్ట్ చేయాలి కదా. దాన్ని మూసీలకు రాకుండా మీరు కాపాడాలి కదా. అప్పుడు కదా మీరు మూసీ పునరుజ్జీవం చేస్తారా,
రివర్ ఫ్రంట్ చేస్తారా, ఏం చేస్తారనే తర్వాత కదా మాట్లాడుకోవాల్సి. కానీ చాలామంది ఎదురు చూస్తారు మూసీ విషయంలో. ఒక రకంగా చూస్తే నేను మూసీ ప్రాంతానికి సంబంధించిన వాడిని కాబట్టి మూసీ ప్రక్షాళన కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. దీనికి సొల్యూషన్ ఏమనుకుంటున్నారు రఘునందన్? ముందు అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఇల్లు కట్టియండ్రి, వాళ్ళని గౌరవప్రదంగా అక్కడ నుంచి షిఫ్ట్ చేయండి. ఆ తర్వాత దాంట్లోకి వస్తున్నటువంటి మురుగు ఏదైతుందో, ఇళ్ళల్లోంచి వస్తున్న డ్రైన్ వాటర్ ఏదైతుందో, డ్రైనేజ్ ఏదైతుందో దాన్ని సెగ్రిగేట్ చేయండి. ఆ తర్వాత నేచురల్ స్ట్రీమ్ అప్పుడు క్వైట్ న్యాచురల్గా ఆటోమేటిక్గా ప్యూరిఫై అవుతుంది. కావాల్సిన నెస్టీపీలు కట్టుండ్రి, ప్యూరిఫై చేయండి, డ్రైన్ వాటర్ని మూసీలోకి రానివ్వకుండ్రి. ఇదే కదా అందరు కోరుకుంటుంది. అట్లయితేనే కదా అది శుద్ధి అయ్యేది. కెమికల్స్ మూసీలోకి వస్తున్నటువంటి డ్రైన్ వాటర్ ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయో సోర్స్ చూడండి, ఆ సోర్స్ని కట్ చేయండి అంతే. అంటే చాలా ఫ్యాక్టరీల ఎఫెక్ట్ చాలా ఉంది. అంటే ఎందుకంటే జనం కోసం కూడా నేను అడుగుతున్న ప్రశ్న, ఫ్యాక్టరీల ఎఫెక్ట్ చాలా ఉంది. ఇప్పటికీ కూడా నల్గొండ, భూదాన్, పోచంపల్లి ప్రాంతంలో వచ్చిన కెమికల్ ఫ్యాక్టరీల ఎఫెక్ట్తో ఇప్పటికీ మూసీలో వచ్చి కెమికల్స్ కలుస్తున్నాయి. అక్కడ పంటలంతా నాశనం అదే నేను అవుతున్నాయి. చెప్తా ఉన్నా. హైదరాబాద్లోనేమో డ్రైన్ వాటర్ కలుస్తుంది, హైదరాబాద్ దాటిన తర్వాతనేమో ఫ్యాక్టరీలో కాలుష్యం వచ్చి కలుస్తుంది. ఈ రెండింటిని సెపరేట్ చేయండి అని అంటున్నా. ఈ రెండింటికి సెపరేట్ డ్రైన్ సిస్టమ్ అంటే ఒక డెవలప్ చేయండి. అప్పుడు కదా మూసి బాగుపడేది. అప్పుడు మీరు భవిష్యత్తులో నేచురల్గా అవుతుంది. కేంద్రం ఆలోచించే అవకాశాలు ఉన్నాయి ఈ దిశగా. తప్పకుండా ప్రజల మేలుగోరే పని చేస్తాం తప్పితే ప్రజలకు నష్టం చేసే ఏ కార్యక్రమాన్ని కూడా బీజేపీ చేయదు. 100% ప్రజల హితం కోసమే పనిచేస్తాం. ఇక బండి సంజయ్ విషయానికి వద్దాం. బండి సంజయ్ విషయంలో ఆయనకు వచ్చిన కుటుంబ సమస్యలో బీజేపీ బండి సంజయ్ని ఒంటరిని చేసిందంటే ఏం చెప్తారు? మా పార్టీ రాష్ట్ర అధ్యక్షునితో సహా ప్రతి ఒక్కరు బండి సంజయ్ గారితో నిలబడ్డారు. టీవీలలోకి వచ్చి మాట్లాడకపోవచ్చు, ఇష్యూ సెన్సిటివ్ కాబట్టి ఓపికగా ఉండొచ్చు. రాష్ట్ర అధ్యక్షుడు డే 1 నుంచి చివరి దాకా ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ అడ్వకేట్ కాబట్టి పార్టీ మొత్తం బండి సంజయ్ గారితో నిలబడింది. తప్పు చేసింది బండి సంజయ్ గారు కాదు కదా. అక్కడ జరగాల్సినటువంటి చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం జరుగుతున్నటువంటి ప్రక్రియలో ఎవరు మాట్లాడొద్దు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి మనం మాట్లాడితే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు ఉంటుంది కాబట్టి ఎవరు మాట్లాడొద్దు అనుకున్నాం, మౌనంగా ఉన్నాం. అందరి తరఫున మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మాట్లాడినారు. కానీ బండి ఒక ఆరోపణ ప్రత్యేకంగా బీజేపీ నాయకులపైన ఒక చర్చ జరుగుతుంది. బీజేపీ నాయకులకు వారికి సొంతంగా సోషల్ మీడియాలు ఉన్నాయి. బీజేపీ నాయకులే బండి సంజయ్కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చర్చలు జరిపించారు. బీజేపీకి సపోర్ట్ చేసే వాళ్ళే బండి సంజయ్ విషయంలోకి వచ్చేసి ఆయన కొడుకుని బదనాం చేశారు, ఆయన బదనాం చేసే ప్రయత్నం చేశారు అంటే మేము ఎక్కడ కూడా చేయలేదు. మేము పార్టీ ఎక్కడ కూడా తప్పు చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేయమని ఎక్కడ చెప్పలేదు. మా పార్టీ చెప్పదు కూడా. బండి సంజయ్ గారు కూడా అట్లా చెప్పారని నేను అనుకోను. అక్కడ కొంత లీగల్ ప్రాసెస్ ఇనిషియేట్ అయినటువంటి సందర్భంగా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అందరం మౌనంగా ఉన్నాం తప్ప తప్పును ఒప్పు చేయమని ఎవరు అడిగారు. భారతీయ జనతా పార్టీ ఎవరికి చెప్పలేదు, చెప్పదు కూడా. తప్పు చేసింది ఎవరైనా మీలాగా కేసీఆర్ అసెంబ్లీలో చెప్పి అడ్రస్ లేకుండా పోయిండు. తప్పు చేసింది తనయైనా శిక్షిస్తా అన్నాడు, కానీ ఎవరిని శిక్షించలే ఆయన. కానీ మేము కూడా శిక్షించుకోవడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఇప్పుడు బండి సంజయ్కి మీకు టర్మ్స్ ఎలా ఉంటుంది? ఎందుకంటే దుబాకులో మీకు బాగా సపోర్ట్ చేశారు. 100% మేమంతా భారతీయ జనతా పార్టీలో క్రియాశీలమైనటువంటి నాయకులం. అందరి మధ్యలో 100% సత్సంబంధాలు ఉన్నాయి. వీఆర్ ఆల్ ఇన్ గుడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. గ్యాప్స్ ఉన్నాయంటే గిట్టనోడు 100 మాట్లాడతాడన్న దానికి నేనెందుకు సమాధానం చెప్పాలి? సంజయ్ గారు అంటే నేను సమాధానం చెప్పాలి, మీరంటే నేనెందుకు సమాధానం చెప్పాలి? భగవాన్ని పంచాంగం చెప్పమంటే పగటిలు చచ్చిపోతామని చెప్పిండంట. అట్లా మీకు మేమంటే నచ్చదు కాబట్టి, మా మధ్యలో కొట్లాట్లు ఉన్నాయంటేనే మీకు వార్తలా కనబడుతుంది కాబట్టి మీరు అట్లా రాసుకుంటారు వార్తలు కాబట్టి మేమేం చేస్తాం అన్న దానికి. అంటే మీ పార్టీలో ఎటువంటి విభేదాలు లేవని చెప్తున్నారు క్లియర్గా. ఇప్పుడు మీ చేతికున్న 5,000 సమానంగా ఉన్నాయా? 5,000 మధ్యలో డిఫరెన్స్ లేదా? మనుషుల మధ్యలో ఏదైనా ఇష్యూ లోపల డిఫరెన్స్ ఉంటే ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటాం, నలుగురం కూర్చొని మాట్లాడతాం, పార్టీ అంతా కూర్చొని చర్చించుకుంటుంది. బట్ వెన్ వీ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద రూమ్, అవర్ లీడర్ ఈజ్ ప్రెసిడెంట్. వాట్ ఎవర్ ప్రెసిడెంట్ సేస్ వీ విల్ ఒబే. బండి సంజయ్ సబ్జెక్ట్లో బీఆర్ఎస్ స్పందించిన తీరును మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే బీఆర్ఎస్ చాలా స్పష్టంగా ఆ కేసులో ఇన్వాల్వ్ అయింది, ఆ కేసులో ముందుకెళ్ళింది. మీకు ఏమనిపిస్తుంది అది చూసినప్పుడు? మీరు ఎందుకు బీఆర్ఎస్ కామెంట్ చేయలేకపోతున్నారు? ఎందుకు కామెంట్ చేస్తలేవు? నేను ఎప్పుడు కామెంట్ చేయలేదు. ఇందాక పొద్దున కవితను తిట్టి వచ్చినా, నిన్న వరంగల్ పోయి కేటీఆర్ని తిట్టినాను. ఎప్పుడు కామెంట్ చేస్తలేని చెప్పుకుంటారు. కామెంట్ చేయకుండా ఉన్నది ఎప్పుడు? వ్యక్తిగతంగా వాళ్ళకు ఉన్నటువంటి వైరాన్ని ఏదో తీసుకొని వచ్చి కేటీఆర్ అనేట ఆయన బండి సంజయ్ని కార్నర్ చేయడం కోసం చేసి వాళ్ళ టీంనంతా వాళ్ళ సోషల్ మీడియానంతా వాడుకొని చేసినటువంటి తప్పుడు పని అది. వ్యక్తుల వ్యక్తిగత జీవితాన్ని హననం చేసేటువంటి అధికారం ఏ రాజకీయ పార్టీకి కూడా ఉండదు. తప్పు రాజకీయ నాయకుడు చేస్తే శిక్ష రాజకీయ నాయకునికి పడాలి. కానీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికో ఏదో జరిగినప్పుడు దాన్ని తీసుకొని వచ్చి మొత్తం దాన్ని పార్టీకి ఆపాదించడం అనేది గౌరవప్రదంగా ఉండదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. బీఆర్ఎస్ విషయంలో భవిష్యత్తులో బీజేపీ ధోరణి మారే ఛాన్సెస్ ఉంటాయా? పాలిటిక్స్ ఈజ్ ఏ డైనమిక్ సబ్జెక్ట్ అండ్ ఇట్ ఈజ్ ఎ ఫ్లెక్సిబుల్ సబ్జెక్ట్. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుంది, రాజకీయాల్లో ఏముంటుంది అనేది, ఒక 2 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది అనేది ఈరోజు నేనైతే ప్రెడిక్ట్ చేయలేను. సో కొన్ని సమస్యల్ని కాలం పరిష్కరిస్తుంది, కొన్ని అంశాలని కాలం కలుపుతుంది, కొన్ని అంశాలని కాలం దూరం చేస్తుంది.
కాబట్టి టీఆర్ఎస్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలనేవి చాలా దూరంగా ఉన్నాయి. 2.5 సంవత్సరాల కంటే ఎక్కువ టైం ఉంది. కాబట్టి ఓపిక ఉండాలనేది మీకు విజ్ఞప్తి. ఒకవేళ మేము పొత్తు పెట్టుకునేది ఉందనుకోరి మీడియాకే కదా చెప్పేది, వేరే వాళ్ళకి చెప్పం కదండి. మెదక్ జిల్లా దగ్గరికి వస్తే మీ మెదక్ ప్రజలు, మెదక్ జిల్లా నాయకులు, మీ మెదక్ బీజేపీ నాయకులు కానీ ఎందుకు రఘునందన్ గారు పటాన్ చెరువుకి, మెదక్కి మాత్రమే పరిమితం అవుతున్నారు? సిద్దిపేటకి వెళ్ళి హరీష్ రావు లాంటి వారితో ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నారు అంటే చెప్తారు. రఘునందన్ రావు హరీష్ రావుతో ఫైట్ చేయకపోతే 1,00,000 మెజార్టీ ఉన్న హరీష్ రావు మెజార్టీని 2,000కి ఎట్లా తగ్గిస్తాడు రఘునందన్ రావు సిద్దిపేటలో? కాబట్టి ఇవన్నీ అర్థరహితమైనటువంటి ఆరోపణలు. నిన్నంతా డే అంతా నేను దుబ్బాకలోనే ఉన్నాను. క్యాన్సర్ క్యాంప్ పెట్టి నిన్న పొద్దున 8 గంటల నుంచి రాత్రి క్యాంప్ ముగిసేదాకా దుబ్బాకలోనే ఉండొచ్చినాను. ఈరోజు ఉదయం సంగారెడ్డికి పోయేసినాను. అంతకుముందు పటాన్ చెరువుకు పోయినాను, మెదక్ పోతాను, నర్సాపూర్ పోతాను. ఉన్న కాన్స్టిట్యున్సీస్ అన్నీ తిరుగుతూనే ఉంటాయి కదండి. నేను తిరగని కాన్స్టిట్యున్సీ అయింది సిద్దిపేటలో. ఇప్పుడు ఏం పని ఉంది? హరీష్ రావే సిద్దిపేటకు వస్తలేడు, నన్ను పోయి ఏం చేయమంటారు? రేపు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తే పోతాను, తప్పకుండా పోతాను. హరీష్ రావుతో మీకు అట్లా సంబంధాలు ఎలా ఉంటాయి సార్? హరీష్ రావు విషయానికి వస్తే ఇప్పుడు ఆయన నా పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 గౌరవ శాసనసభ్యులలో వారొక శాసనసభ్యుడు, సీనియర్ శాసనసభ్యుడు, మంత్రిగా చేసిండు. ముఖాముఖి ఇట్లా మీరు నేను కూర్చున్నట్టు కూర్చోవలసిన సందర్భం వచ్చి జిల్లా పరిషత్ మీటింగ్లో ఇంకేదో అధికారిక కార్యక్రమాల్లో కలుసుకున్నప్పుడు నమస్కారం అనుకోవడం నా సంస్కారం అనుకుంటా నేను అంటాను. వాళ్ళు అంటారా అన్నారా, కలుస్తారా మాట్లాడరా అనేది వాళ్ళ విజ్ఞత. కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, బయట జనంలో కూడా ఈ ప్రశ్న చాలా స్పష్టంగా వినిపిస్తుంది. హరీష్ రావుతో బీజేపీ తెలంగాణలో ప్రత్యేక ఆపరేషన్ ఏదో చేస్తుంది, హరీష్ రావుకి బీజేపీకి సంబంధాలు ఉన్నాయి, ఇటువంటి ప్రశ్న ఎందుకు వస్తుంది అనుకుంటా? ఇప్పుడు దుబ్బాకలో రఘునందన్ రావు ఎవరి మీద గెలిచిండు? దుబ్బాక ఎలక్షన్స్కి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇన్ఛార్జ్ ఎవరు? 6 అడుగుల బుల్లెట్, అప్పటిదాకా ఓడిపోనోడు, అన్న అడుగు పెడితే ఏదో అవుతుంది అని చెప్పారు కదా. మరి దుబ్బాకలో ఎవరితో కొట్టాడిండు రఘునందన్ రావు? టీఆర్ఎస్ పార్టీతోటి కొట్లాడినాం. ఒక టీఆర్ఎస్ పార్టీని నడిపించింది ఎవరు? హరీష్ రావు కాదా? మరి అప్పటిదాకా ఓటమెరగని టీఆర్ఎస్ పార్టీకి, ఒక ఉప ఎన్నిక లోపల అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఓడగొట్టినామో ఓడగొట్టలేదా? మరి కొట్లాడకపోతే కలిసి కొట్లాడినామో ఏంది ఎలక్షన్? సో కాబట్టి ప్రతి ఎన్నికను కూడా భారతీయ జనతా పార్టీ అంతే సీరియస్గా తీసుకుంటుంది అన్న. ఆపరేషన్ ఏదైనా చేసి ఉంటే తప్పకుండా మీకు చెప్తామని చెప్తున్నాను నేను. అంటే హరీష్ రావు బీజేపీతో టచ్లో ఉన్నారని ఏకంగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. అంటే బీజేపీ నిజంగా ఇటువంటి ఆపరేషన్ ఏదైనా జరుగుతుందా భవిష్యత్తులో? ఈ రాష్ట్రంలో దురదృష్టం ఏంటంటే వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు మాట్లాడుకోవడం కంటే పక్క పార్టీని తిట్టడానికి ఎక్కువ ఉత్సాహంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో నేను అంటున్నాను, కర్ణాటకలో సిద్ధరామయ్య నుంచి డీకే శివకుమార్ని ముఖ్యమంత్రిని చేసిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, ఇట్లా చాలామంది మేమే ముఖ్యమంత్రిలో అవుతాం, త్వరలోనే రేవంత్ రెడ్డి మారిపోతాడని వాళ్ళు కూడా పొదుగునాక 4 దోస్తులను కూర్చోబెట్టుకొని రోజు ప్రచారం చేసుకుంటూనే ఉన్నారు. దానికి ఎవరు సమాధానం చెప్పాలి? సార్ ఇటు వస్తే రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చేసే సార్, హైడ్రా విషయంలో బీజేపీ మిగతా నాయకులు విమర్శించినంతగా రఘునందన్ గారు విమర్శించట్లేదు అని అంటారు. హైడ్రాని మీరు సమర్థిస్తున్నారా, విమర్శిస్తున్నారా? హైడ్రా విషయంలో కానీ ఇంకొక విషయంలో కానీ జనానికి ఉపయోగపడేటువంటి అంశంలో ఎవరు పనిచేసినా నేను అభినందిస్తాను. హైడ్రా సల్కం చెరువును గులగొట్టకుండా కేవలం పేదోళ్ళ ఇళ్ళని గులగొడితే మాత్రం విభేదిస్తున్నాను. సల్కం చెరువులో కట్టినటువంటి మెడికల్ కాలేజీని గులగొట్టమంటే హైడ్రా కమిషనర్ చెప్పిన సమాధానాలు మీరు విన్నారు. అవి 100% ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు సపోర్ట్ చేసేటట్టు మాట్లాడారు. నేను 100% దాన్ని విభేదిస్తూ ఉన్నాను. మూసీ నది పరివాహక ప్రాంతాలను కట్టినా, ఇంకొక చెరువు పరివాహక ప్రాంతాలను కట్టినా తెలిసి తెలియక పేద ప్రజలు ఎవరైనా కడితే వాళ్ళకి రియల్ ఆపర్చునిటీ ఇచ్చి, వాళ్ళు షిఫ్ట్ కావడానికి ఆపర్చునిటీ ఇచ్చి, వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి తొలగిస్తే బాగుంటుంది అనేది నేను మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్న సూచన. ఇప్పటికి కూడా ఆ మాట కట్టుబడింది. హైడ్రా విషయంలో నిన్న రేవంత్ రెడ్డి బెంగళూరులో ఒక కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ హైడ్రాని హిట్లర్తో పోల్చారు. మీరు ఏమన్నారు? దాని మీద ఏమైనా కామెంట్ చేస్తారు? ముఖ్యమంత్రి గారు మాట్లాడిన ప్రతి మాటకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, సిద్ధాంతపరంగా ఏమైనా ఉంటే మాట్లాడదాం, వడ్ల కొనుగోలు మీద ఏమైనా ఉంటే మాట్లాడదాం, సన్ఫ్లవర్ కొనుగోలు మీద ఏమైనా ఉంటే మాట్లాడదాం. ఉబుసుబోక ఆయనకి ఎవరో రాసిస్తే ఆయన ఏదో మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి నా నోట్లో ఎందుకు పెడతారని ఆయన ఎడబోతే మనకేందుకు? సార్ వడ్ల కొనుగోలు దగ్గరికి వద్దాం సార్. అంటే దాదాపు 75 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లని మేము ఇస్తామని చెప్పినా కూడా కేంద్రం కేవలం 50 లక్షల మెట్రిక్ టన్నులకే సిద్ధంగా ఉంది. 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మేము ఏం చేసుకోవాలి? కేంద్రం వల్లనే మేము కొనుగోలు చేయలేకపోతున్నాము అంటే ఏం చెప్తారు? అన్న ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు కంటే ముందు ఒక పుస్తకం రాసింది, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో అని. మీకు ఓపికంటే ఒకసారి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోని తీసి చూడండి. దాంట్లో మేము నరేంద్ర మోడీ గారిని అడిగి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మేము వడ్లు కొంటామని రాసిరా? ఏం రాసిరన్నా? ప్రతి గింజ కొంటా అన్నావు, పండించిన ప్రతి గింజ కొంటా అన్నావు, తడిస్తే కొంటా అన్నావు, మొలకలు వస్తే కొంటా అన్నావు, రంగు మారితే కొంటా అన్నావు. ఇప్పుడు మమ్మల్ని ఎందుకు అంటున్నావు అన్న? నీ మేనిఫెస్టో రాసేటప్పుడు నీకు తెలియదా? ఏం రాసినావు నువ్వే కదా రాసింది. నువ్వే PCC అధ్యక్షుని హోదాలో రాసినావు కదా. అందులో ఏం రాసినావు? పంటలకు బోనస్ ఇస్తా అంటావు, సన్నబియ్యం 500 ఎక్కువ ఇస్తా అంటే 100 మాటలు మాట్లాడినావు కదా. మరి చేతల్లోకి వచ్చేసరికి ఏం జరుగుతుంది?
ఇది దయచేసి ఆలోచించమని నేను మీ ద్వారా ప్రజలకు అప్పీల్ చేస్తాను. కానీ పార్షియాలిటీ చూపిస్తోంది బీజేపీ కేంద్ర ప్రభుత్వం. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో 80-90% వరకు కొనుగోలుకు సిద్ధంగా ఉంది. బీజేపీయేతర రాష్ట్రాల్లో పక్షపాతాన్ని చూపిస్తుందంటే ఇప్పుడు ఆయన ఛత్తీస్గఢ్ని తీసుకొని చూడమనండి, పక్కన ఉన్నటువంటి మధ్యప్రదేశ్ని తీసుకొని చూడమనండి. బీజేపీ పాలిత రాష్ట్రాలే కదా, అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించమన్నారు. గణాంకాలని ముందు పెట్టుకొని మాట్లాడితే మనకు బాగుంటుంది. గణాంకాలని ముందు పెట్టుకోకుండా నోటికి ఏదో వస్తుంది మాట్లాడి బట్టగలిసి మీద వరాయాలి కాబట్టి పారేస్తా అంటే నేను స్ట్రేట్గా అడుగుతున్నాను. నీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో, మీరు పీసీసీ అధ్యక్షుడు ఉండగా రాసిన ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడన్నా మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతాం, కేంద్రం కొనమంటేనే కొంటామని రాసిండా? అప్పుడు రాయనను ఇప్పుడు వచ్చి ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు బదనాం చేద్దాం అనుకుంటున్నాను? బాధ్యత లేదా? రైతు ధాన్యాన్ని బాధ్యత ఉంది కాబట్టి 50 లక్షల మెట్రిక్ టన్నులు కొంటున్నాం కదా మేము. బాధ్యత ఉంది కాబట్టి 50 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని చెప్పినాం కదా. ఒకసారి తమిళనాడు ఎలక్షన్స్కి వెళ్దాం. విజయ్ గెలుపుని బీజేపీ ఎలా చూస్తుంది? తెలంగాణ నాయకుడిగా మీరు ఎలా చూస్తున్నారు? ప్రజలు ఓట్లేస్తే ఎవరైనా రాజకీయ నాయకుడికి ఎదిగి వస్తారండి. విజయ్ అదృష్టవంతుడు. 2 సంవత్సరాల్లోనే ఏంది సైలెంట్గా విప్లవం తీసుకొని వచ్చి అందరు డిఎంకే గెలుస్తుంది అన్ని సర్వేలు చెప్తే ఆయన సైలెంట్గా ఒక రాజకీయ ఒరవడిని, నూతన ఒరవడిని తమిళనాడులో సృష్టించిండు. తమిళ సంస్కృతిని, ఆ ద్రవిడియన్ వాదాన్ని నేను దూరం పెట్టి ఎన్నికలకు పోతున్నా అని చెప్పి మరీ గెలిచిండు. దట్ ఈస్ ఎ చేంజ్ ఇన్ ద ఐడియాలజీ ఆఫ్ ద పీపుల్. భవిష్యత్తులో అటువంటి పరిణామాలు వస్తాయనుకుంటున్నారా తెలంగాణలో? తెలంగాణలో విజయ్ లాగా కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ ఉంది. ఇయర్ వీఆర్ కేపబుల్ అండ్ వీఆర్ సౌండ్ ఎనఫ్. మీ పార్టీలో విజయ్ ఎవరంటారు? అధికారం మా పార్టీలో విజయ్ ఎవరంటే కమలం గుర్తు. కమలం గుర్తే మా విజయ్. కమలం గుర్తు మీదనే పోటీ చేస్తాం మేము. కమలం గుర్తు మీదనే గెలుస్తాం. గెలిచిన వాళ్ళు దాంట్లో ఒకరు ముఖ్యమంత్రి అవుతారు. తమిళనాడులోకి వస్తే తమిళనాడులో అన్నామలై బీజేపీకి రాజీనామా చేయటం, 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండి అందరినీ ఒప్పించి రాజీనామా పత్రాన్ని అంగీకరింపజేసుకొని రావటం, అంటే అన్నామలై వెళ్ళిపోవడం బీజేపీకి నష్టం అనుకోవట్లేదా? బిగ్ మిస్టేక్ జరిగింది అనుకోవచ్చా? నో కామెంట్స్. ఆయన రాజీనామా చేసిండు, మా పార్టీ పెద్దలు ఆమోదించారు. ఇంకా దాంట్లో ఏముంది చెప్పండి. బీజేపీ అన్నామలై ఉన్నప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. అదే పర్సంటేజ్ కంటిన్యూ అవుతుంది అనుకుంటారా? ఇప్పుడున్న నాయకుడు నడిపించే శక్తి ఉంది అనుకుంటున్నారా? 100% నాయకుల శక్తి గురించి మనం తక్కువ అంచనా వేయొద్దన్న. పులి నాయకత్వంలో మేకలు కూడా పులులు అవుతాయి అని చెప్తాం మేము. మేకల నాయకత్వం వేస్తే పులులు కూడా మేకలు అవుతాయి. అట్లా నాయకులకు కుదవలేదు, పార్టీ కుదవలేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేమంతా 100% పనిచేస్తూ ఉన్నాం. 100% పులులాగానే విజృంభిస్తాం. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు జెండా ఎగిరేస్తాం. పశ్చిమ బెంగాల్కి పోతే పశ్చిమ బెంగాల్ గెలుపుని ఎలా చూస్తున్నారు మీరు? పశ్చిమ బెంగాల్ని గెలుచుకోలేదు, కబ్జా చేశారంటే ఏం చెప్తారు? ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేని వాళ్ళు గెలిస్తే ఈవీఎంలు మంచి, వాళ్ళు ఓడిపోతే ఈవీఎంలు చెడ్డాయని మాట్లాడేటువంటి పెద్దలు ఇట్లాంటి మాటలు మాట్లాడతారండి. ఎన్నికల ప్రాసెస్లో మేము తెచ్చిన మార్పులు ఏం లేవు. ఎన్నికలు గట్లే ఉన్నాయి. ఎస్ఐఆర్ చేస్తున్నట్టే చేస్తాం, తప్పకుండా చేస్తామని చెప్పినాం, చేస్తాం. కాబట్టి ఎస్ఐఆర్ విషయం లోపల భారత ప్రభుత్వం ఏదో వ్యవస్థల్ని వాడుకుంది, కోట్లను వాడుకుంది అని ఓడిపోయిన తర్వాత ఆడలేక మధ్యలో ఉన్నట్టు మమత మాట్లాడితే ఏముంటుందండి అందులోపల? 100% భారతీయ జనతా పార్టీ అన్ని వ్యవస్థలు ఏ వ్యవస్థ ఎట్లా పనిచేయాలో అట్లా పనిచేయించుకున్న తర్వాతనే మేము గెలిచినాం అక్కడ. అంతేగాని తప్పు రాజకీయాలు ఎక్కడ కూడా చేయలేదు. ఎలక్షన్ కమిషన్ బెదిరింపులకు పాల్పడింది. అక్కడ ఓటు వేయకపోతే మీకు ప్రభుత్వ పథకాలు రావని బెదిరించింది, మీ పౌరసత్వం పోతుందని బెదిరించింది. ఇటువంటి ఆరోపణలకు ఏం చెప్తారు సమాధానం? ఎక్కడైతే నాకు కనబడలేదు, పేపర్లలో టీవీలలో ఎక్కడ కనబడలేదు. టీఎంసీ వాళ్ళు ఏది పడితే అది మాట్లాడితే మనం ఏం చెప్తామని. నేను ఇందాక ఒక సామెత చెప్పిన మీకు, పగోని పంచాంగం చెప్పమంటే పగటీలు చచ్చిపోతామని చెప్పిండంట. అట్లున్నది టీఎంసీ వాళ్ళ కథ. వాళ్ళు ఓడిపోతే ఈవీఎంలు మంచివి కావు. మరి 3 సార్లు వాళ్ళు గెలిచినప్పుడు ఈవీఎంలతోటే గెలిచిరు కదన్న. అప్పుడు ఈవీఎంలు ఎట్లా మంచిదా, ఇప్పుడు ఈవీఎంలు ఎట్లా చెడ్డయినాయన్నా? కాబట్టి ఒకసారి ఆలోచించాలి. వాళ్ళు చేసేటువంటి కామెంట్స్ లోపల నిజాలు ఏంది అనేది ప్రజలు ఆలోచించాలి. కాక్రోచ్ పార్టీ ఒకటి సోషల్ మీడియాలో పుట్టింది. కాక్రోచ్ పార్టీ నిన్న ఢిల్లీని చుట్టుముట్టింది. ఇది కాక్రోచ్ పార్టీ ఆవిర్భావాన్ని ఎలా చూస్తున్నారంటే, యువతలో నిరుద్యోగాలపైన, లేకపోతే యువతలో వచ్చిన ఒక ఆవేశం అనుకుంటున్నారా, లేకపోతే ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యానికి నిదర్శనం అనుకుంటున్నారా? ఇప్పుడు మీరు పాలు ఎప్పుడైనా పొద్దుగల స్టవ్ మీద పెట్టి చూడరండి. కొద్దిసేపు వేడైన తర్వాత పాలు చాలా స్పీడ్గా పొంగుతుంటాయి పైకి. ఎంత స్పీడ్గా పొంగుతున్న పాల మీదైనా కొన్ని నీళ్ళు చల్లుండన్న, ఏమవుతుందన్న? ఎందుకంటే నేను కొత్త పార్టీల గురించి, వస్తున్న కాక్రోచ్ల గురించి నేను మాట్లాడాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటలేను. యువతలో తీవ్రమైన నిరాశ నిస్పృహలున్నాయి అనుకోవచ్చా? భారతదేశ జనాభా ఎంత, అండ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది, వచ్చిన వాళ్ళు ఎంతమంది, ఏం చేస్తారో చూడండి ఒకసారి. అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో నా జేబులో సెల్ ఫోన్ ఉంది, నేను నా ఇష్టమైన వార్త పెట్టుకుంటా అంటే ఎట్లా కుదురుతుందండి? కుదరదు కదా. వీళ్ళు కూడా అంతే పని చేస్తున్నారు. అంటే దేశంలో నిరుద్యోగ సమస్య కావచ్చు, పేపర్ లీకేజీలు కావచ్చు, ఈ అంశాలన్నింటిని చూస్తే యువతలో ఆందోళన పెరుగుతుందని ఏమైనా ఆలోచిస్తున్నారు? ఏమన్నా ఉంటే ప్రధానమంత్రి గారు తప్పకుండా సమస్యను అడ్రస్ చేస్తారు. యువతరమే ఈ దేశ శక్తి అని చెప్పి మేము సంపూర్ణంగా నమ్ముతాం. అట్లాంటి యువత ఒకవేళ ఎక్కడైనా ఇబ్బంది పడుతుంటే తప్పకుండా నరేంద్ర మోడీ గారు దాన్ని రెక్టిఫై చేస్తారు.
తెలంగాణకు వస్తే కవిత పార్టీని మీరు ఎలా చూస్తున్నారు? కవిత పార్టీ వెనక ఎవరైనా ఉన్నారనుకుంటున్నారా? లేకపోతే కవిత సొంతంగా రంగంలోకి దిగారు, ఖచ్చితంగా ఫైట్ చేస్తారనుకుంటున్నారు? అందరు చెప్తున్నట్టు పేపర్లలో, టీవీలలో వస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారే పైసలు పెట్టి పార్టీ పెట్టించినాడు. ఎందుకంటే 2009లో రాజశేఖర రెడ్డి గారు ప్రజారాజ్యం పెట్టించి అట్లే చేసినారు. అట్లా అదొక ఆనవాయితీగా వస్తుంది కాబట్టి ఇంకొక ఆనవాయితీకి తెరలేపిన రేవంత్ రెడ్డి గారు అని అనుకుంటారు. అంటే మీరు గతంలో కేసీఆర్ కుటుంబంతో దగ్గరగా ఉన్నారు. ఆ ఫ్యామిలీతో చాలా అనుబంధం ఉంది. కవిత ఎందుకు బయటికి వచ్చిందనుకుంటున్నారు? అసలు ఏమనుకుంటున్నారు? ఆస్తుల పంపకం, రాజకీయ పదవుల పంపకం, వారసత్వం పంపకం అన్న కొద్దు నాకు ఈమెనేది ఆమె పంచాయతీ. హ్మ్. అదే సింపుల్ లాజిక్. డబ్బులు కానీ ఏది కానీ అన్న కొద్దు నాకు ఇవ్వాలనేది ఆమె కొట్లాట. 2028 ఎన్నికల పైన బీజేపీ వ్యూహం అంటే ఏముంటుందండి? తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుంది. ఎట్లా వస్తుంది, ఏమవుతుంది అనేది మీరు నేను ఇద్దరం ఉంటుంది చూస్తుంటాం. ఒంటరిగా పోటీ చేస్తుందా? లేకపోతే ఏపీలో ఉన్న కూటమిని వెంట తెచ్చుకుంటుందా? యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇంకా ఇట్లాంటి చర్చలేం లేవన్నా. తప్పకుండా ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది అని అన్నప్పుడు ఏమైనా చర్చ జరిగితే మీ ద్వారా ప్రపంచానికి తెలియజేస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.